హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎందుకు మరో కొత్త మెడిసిన్తో వచ్చానండి. ఈ మెడిసిన్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మన సబ్స్క్రైబర్లలో ఒకలైన వీరయ్య గారు ఈ మెడిసిన్ గురించి తెలియజేయాలని కామెంట్ చేశారు. ఆయన గురించి అలాగే ఈ మెడిసిన్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెడిసిన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మేము చేసిన ప్రతి వీడియో చూసి పూర్తి అవగాహన పెంచుకోండి. ఇక ఈరోజు మీకు తెలియజేయబోయే మెడిసిన్ పేరు ఏంటంటే ఆల్ప్రాజోలం మెడిసిన్ అండి. ఇది ఆల్ప్రాజోలం టాబ్లెట్స్. ఈ ఆల్ప్రాజోలం మెడిసిన్స్ గురించి అందరికీ ఒక అపోహ అయితే ఉందండి. ఈ మెడిసిన్ స్లీపింగ్ కోసమే తయారు చేశారు, నిద్ర బాగా పట్టడానికి మాత్రమే ఈ టాబ్లెట్ని డిజైన్ చేశారని ఒక అపోహ అయితే ఉంది. అసలు విషయం ఏంటంటే ఈ మెడిసిన్ మనం వాడినప్పుడు ఈ మెడిసిన్ మన బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది, అలాగే మన నాడీ వ్యవస్థ మీద కూడా పనిచేస్తుంది. మనం ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు, కంగారు పడినప్పుడు, ప్రెషర్ ఫీల్ అయినప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో నుంచి కొన్ని చెడు రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఆ చెడు రసాయనాలను రిలీజ్ అవ్వకుండా ఈ మెడిసిన్ నియంత్రిస్తుంది. అలా నియంత్రించడం ద్వారా ఈ మెడిసిన్ బ్రెయిన్కి కొద్దిగా రెస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది కాబట్టి నాడీ వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. నాడీ వ్యవస్థను కూడా కొద్దిగా రెస్ట్ కల్పించడం ద్వారా ఈ చెడు రసాయనాలు రిలీజ్ అవ్వకుండా ఉండడం వల్ల మనకి టెన్షన్, ప్రెజర్ ఇవన్నీ తగ్గి ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ మాత్రమే నిద్ర అనేది. ఈ ట్యాబ్లెట్స్ని పూర్తిగా నిద్ర గురించి అయితే డిజైన్ చేసినవి అయితే కాదు. ఈ కారణంగా మీకు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నిద్ర రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెడిసిన్ ఏ విధమైన అనారోగ్యాలకు సూచించడం జరుగుతుంది అనేది చెప్తానండి. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఆందోళన అంటే యాంగ్జైటీ అంటాం ఇంగ్లీష్లో. దీని ముఖ్య లక్షణాలు ఏంటంటే మనం అతిగా కంగారు పడడం, భయపడడం, ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించి లేని విషయాన్ని గురించి జరుగుతుందని ఎక్కువగా ఆలోచించడం ద్వారా మానసిక ఒత్తిడిని పెంచుకొని భయపడడం జరుగుతుంది. అలా మనం లేని విషయాల గురించి, జరిగిన విషయాల గురించి భయపడుతూ టెన్షన్ పడడం వల్ల బ్రెయిన్లో కొన్ని రకముల రసాయనాలు అయితే రిలీజ్ అవుతాయి. ఈ రసాయనాలు రిలీజ్ అవ్వడం ద్వారా గుండె వేగంగా కొట్టుకోవడం, తల ఊపు రావడం, కాళ్ళు తిమ్మిర్లు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకేదో అయిపోయిందని చెప్పేసి మీరు భయపడుతూ ఉంటారు. ఇలాంటి అన్ని లక్షణాలని యాంగ్జైటీ అంటారు, ఆందోళన. అలాంటి సమయంలో డాక్టర్లు ఈ మెడిసిన్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పానిక్ డిజార్డర్స్. అకస్మాత్తుగా పెరిగిన గుండె వేగం, తలనొప్పి, ఊపిరి సరిగా అందకపోవడం, బీపీ పెరగడం, చెమటలు పట్టడం, ఒళ్ళు బాగా అలసట అనిపించడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావటం, కడుపంతా ఉబ్బరంగా అయిపోయి పట్టేసినట్టు ఉండడం, ఇవన్నీ కూడా భయపడడం వల్ల జరిగే ప్రమాదాలే. ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు కానీ లేదా యాక్సిడెంటల్గా జరిగినప్పుడు కానీ అదే సిచ్యువేషన్ మనకు ఎదురవుతుందేమో అనే భయం, ఇలాంటివన్నీ ఎక్కువ మనసులో పెట్టుకొని అతిగా దాని గురించి ఆలోచించడం వల్ల కూడా ఈ పానిక్ డిజార్డర్కి దారితీస్తుంది. ఈ పైన తెలిపిన లక్షణాలని పానిక్ డిజార్డర్ అంటారండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ని సూచించడం జరుగుతుంది. మీకు ఇంకేదైనా మెడిసిన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తే ఆ మెడిసిన్ యొక్క వివరాలు మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మెడిసిన్ గురించి మీకు పూర్తిగా మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యాంశాలండి, ముఖ్యంగా ఈ మెడిసిన్ ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళు ఎవరు కూడా ఈ మెడిసిన్ వాడడం అంత మంచిది కదండి. ఇన్కేస్ తప్పని పరిస్థితులు వాడవలసి వస్తే డాక్టర్ని కానీ కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఈ మెడిసిన్ మీరు వాడడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఈ మెడిసిన్ యొక్క ప్రభావం అయితే ఉంటుంది. నెక్స్ట్ అతి ముఖ్యమైన విషయం అండి, ఈ మెడిసిన్ ఓవర్ డోస్ తీసుకోవడం అయితే అసలు మంచిది కాదు. పొరపాటున ఓవర్ డోస్ కానీ తీసుకున్నట్లయితే వెంటనే హాస్పిటల్ని సంప్రదించండి. ఇది ప్రాణానికి ప్రమాదం. ఈ మెడిసిన్స్తో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటే మీకు రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఆ మెడిసిన్స్ నేను తెలియజేస్తాను ఇప్పుడు. కోఆర్బెజపిన్ అనే డ్రగ్ ఉన్న మెడిసిన్ తీసుకుంటే మీకు రియాక్షన్ వచ్చే అవకాశం ఉందండి ఈ ఆల్ప్రాజోలం ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు. రెండవది ఎరిథ్రోమైసిన్ అనే ట్యాబ్లెట్స్. ఎరిథ్రోమైసిన్ అనే డ్రగ్తో ఉన్న ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవడం అంతగా మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోఆక్సిమిన్ అనే డ్రగ్ ఉన్న ట్యాబ్లెట్స్ కూడా మీరు ఆల్ప్రాజోలం ట్యాబ్లెట్స్తో పాటు తీసుకోవడం అంతగా మంచిది కాదండి. రియాక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మెడిసిన్ అన్ని రకాల మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రాపర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్ అయితే జనరల్గా ఇవ్వడం అయితే జరగదండి. హాస్పిటల్స్, అటాచ్డ్ కౌంటర్స్, మెడికల్ షాప్స్ ఉన్నట్లయితే అక్కడ డాక్టర్ ప్రిపేర్ చేస్తే కనుక ఈ మెడిసిన్ మీకు ఈజీగా అందుబాటులో దొరుకుతుంది. ముఖ్యమైన సూచన అండి, ఈ మెడిసిన్ మీరు జనరల్గా
నార్మల్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసినట్టయితే యూజ్ చేయకూడదు. మీరు డాక్టర్ సూచనల మేరకు మాత్రమే యూజ్ చేయాలి. ఇన్కేస్ మీరు బయట ఎక్కడైనా ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా డాక్టర్ సూచనల మేరకు మాత్రమే యూజ్ చేయండి. మీరు ఓన్ డెసిషన్తో అయితే యూజ్ చేయడం అంతగా మంచిది కాదు. ఈ మెడిసిన్ సూచించినట్లయితే మీకు ఆ మెడిసిన్ అందుబాటులో లేకపోతే కొన్ని రకాల పేర్లు చెప్తాను. సేమ్ మెడిసిన్, సేమ్ కాంపోజిషన్, సేమ్ పవర్తో ఉన్న మెడిసిన్ మాత్రమే మీరు తీసుకోండి. ఆల్ప్రాక్స్ అనే పేరుతో కూడా మీకు ఈ మెడిసిన్ అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెస్టైల్ అనే పేరుతో కూడా అందుబాటులో ఉందండి. ఇది ఎనాక్సిట్ అనే పేరుతో కూడా ఉందండి. ఆల్ప్రమ్ అనే పేరుతో ఉంది. వాల్జమ్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు పూర్తిగా ఇప్పుడైతే తెలియజేస్తాను. మగత, మైకము, నిద్ర. ఈ ట్యాబ్లెట్ చేసుకున్న తర్వాత నిద్ర మనకి ఆటోమేటిక్గా పడుతుంది బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం వల్ల. ఇచ్చిన తర్వాత కళ్ళు కొద్ది మసక కనిపించే అవకాశం ఉంది. దీనికి అయితే కంగారు పడిన అవసరం లేదు. నెక్స్ట్ మలబద్ధకం ఉండొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళలో నెలసరి క్రమం మిస్ అవ్వచ్చండి. బరువు తగ్గొచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ అందరికీ ఉండాలని లేదండి. రేర్గా ఎప్పుడైనా ఎవరికైనా ఉండొచ్చు. మ్యాక్సిమం 90% ఉండకపోవచ్చు. మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి కానీ, ట్యాబ్లెట్స్ గురించి కానీ, పిల్స్ గురించి కానీ, ఏదైనా హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగిందండి. మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని.